రాముడే వచ్చి తన బంగారు కోదండానికి వింటినారిని తొడిగి బాణములను సంధించి విడిచిపెట్టడం మొదలు పెడితే అవి లంకాపట్టణం యొక్క ఆకాశంలోకి వచ్చి వెలుగులు చిమ్ముతూ పడిపోతే, రావణ నిన్ను, నీ పట్టణాన్ని, నీ సైన్యాన్ని కాపాడగలిగిన వాడు లోకంలో ఎక్కడా కనపడడం. ఇఖండ చండకాండముల్ చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే, వాలపాశంబుల పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులద్రోసే అని నిన్ను చెరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే, కడమయ్యొక్కట కరదూషణాదుల 14 వేవుర బరిసమరే అమ్మహాధనుద్ధరునకెగ్గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. రాముడంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ప్రతిరోజు ఆరాధన చేసేటటువంటి పరమశివుడు కైలాస పర్వతం మీదుండగా దర్శనం ఇవ్వలేదని కోపం వచ్చి కైలాస పర్వతం కింద నువ్వు నీ చేతులన్నీ పెట్టి కైలాస పర్వతాన్ని పెల్లగించడానికి ప్రయత్నిస్తే, ఆయన తన కాలి బొటనవేలితో నొక్కితే నీ చేతులు కైలాసం కింద ఉండిపోతే పెద్ద అరుపులు ఎరిస్తే రవం చేశావు కాబట్టి రావణ అని బిరుదిచ్చాడు శివుడు. అటువంటి పరమశివుడి యొక్క ధనస్సుని విరిచినవాడు. 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నటువంటి వాలి దగ్గరికి వెళ్ళి నువ్వు నిష్కారణంగా వాలిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే, ఎవడు రా 10 తలల పురుగని తోకకి చుట్టి సముద్రంలో ప్రతి చోట ముంచి పైకి తీస్తూ ఉంటే ప్రాణాల కోసం ఏడ్చావు. కిష్కిందకి తీసుకెళ్లి తోక దులిపి కింద పారేసి, పురుగా ఎవడురా నువ్వు అని అడిగాడు వాలి. అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపేశాడు. వాలినొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే. ఒకనాడు నువ్వు మాహిష్మతీ నగరానికి వెళ్ళి అక్కడ ప్రవహిస్తున్నటువంటి నర్మదా నది ఒడ్డున సాయంకాలం అయిందని సైకతలింగాన్ని పెట్టి ఆ సైకతలింగానికి పూజ చేశావు బోలెడన్ని పువ్వులతో. కార్తవీర్యార్జునుడు ఊళ్ళో లేడు. ఆ నర్మదా నది కింద ప్రవాహం దగ్గర తన కాంతలందరితో కలిసి స్నానం చేస్తున్నాడు. ఆయన పత్నులందరూ కోరారు నీ 1000 బాహువులతో ప్రవాహాన్ని అడ్డమని. వెంటనే కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. ప్రవాహం పైకి ఎక్కి 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 ఒడ్డునున్న శివలింగం మీదున్న పువ్వులు కొట్టుకుపోయాయి. నీకు కోపం వచ్చి కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి ఎడితే, నువ్వెంతటి వాడివి రాని నిన్ను బంధీకృతుణ్ణి తీసుకెళ్లి చేసి కారాగారంలో పారేస్తే మీ తాతగారు పులశ్చ బ్రహ్మ వచ్చి నిన్ను విడిపించాడు. అటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు తన గండ్రగొడ్డలితో నరికేసినవాడు పరశురాముడు. ఆ పరశురాముడి చేతి విష్ణు చాపాన్ని అందుకున్నవాడు రామచంద్రమూర్తి. ఆ ఒక్క రాముడు జనస్థానంలో 14,000 మంది కరదూషణాదులన్న రాక్షసులు ఎదురుగుండా వచ్చి నిలబడితే ఆయన ఎప్పుడు ధనస్సు పట్టుకున్నాడో, ఎప్పుడు వింటినారికి బాణం సంధించాడో, ఎప్పుడు ఆకర్ణాంతం లాగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో ఎవరికి కనపడలేదు. శూర్పణఖ తెల్లబోయింది. ఎదురుగుండా చచ్చిపోతున్న వాళ్ళు కనపడ్డారు తప్ప ఆయన బాణం వేయడం కనపడదు. అంత వేగంగా తిరుగుతుంది చెయ్య. అందుకు గోపరాజు గారు అంటాడు, బండన భీముడు అర్థజన బంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడునుచున్ గడకట్టి భేరికా డండ 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 నిడదమ్ముల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాచరధీ కరుణాపయోనిధి అంటాడు. యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క బాహువులు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 48 నిమిషాల్లో పడగొట్టాడు. అటువంటి శౌర్యమూర్తి, అటువంటి రామచంద్రమూర్తితో యుద్ధం చేసి రేపు పొద్దున నువ్వు బ్రతుకుదామని అనుకుంటున్నావా? రాముడి వరకు ఎందుకురా? తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడ నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేడి నెత్తురు క్రక్కన్ పడగృద్ది చంపి మరి మృత్యుక్రూరతను పట్టి నీ శిరములు త్రుంపక నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. నా పిడిగుద్దులతో నీ ఏనుగుల్ని గుర్రాల్ని నెత్తురు కక్కెట్టు చంపి లంక నాశనం చేసి నీ 10 తలలు గిల్లేస్తా రావణ. ఏమనుకుంటున్నావు? సీతమ్మ అంటే సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నావా? నీకంఠర్పిత కాలపాశము, ఆ తల్లి నీ మెడలో పడినటువంటి కాలపాశమని తెలుసుకోరా? లంకౌక సంచయ కాలరాత్రి గలబద్ధోదగ్ర కాలాహి కన్యాగారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనము నీకా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోప స్ఫీతానల చిఖల కలయ పెచ్చుతూ లంకాభీతవ్రాతము. ఈ లంకనంతటినీ కూడా సీతారాముల యొక్క కోపాగ్ని జ్వాలలు కాల్చకముందే వెళ్ళి రామచంద్రమూర్తి పాదాల మీద పడి క్షమాపణ చెప్పి సీతమ్మతని తిరిగిచ్చేయి, లేదా లంక సర్వనాశనం అయిపోతుంది రావణ. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.